నమస్కారం అండి. నా పేరు ఎసర్ల గణేష్. మా నాన్నగారి పేరు ఎసర్ల రాజారావు. నేను విజయవాడ వన్ టౌన్ నుండి టూ టౌన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. నేను 2013 నుంచి 4 సంవత్సరాలు ఈ గోల్డ్ వర్క్ మా గురువు గారి దగ్గర నేర్చుకున్నానండి. తర్వాత 2018లో సొంతంగా షాప్ పెట్టుకుని ఫ్యాన్సీ వర్క్ అన్నీ గోల్డ్కి సంబంధించిన అన్ని వస్తువులు తయారు చేస్తానండి. ఇప్పుడు నా ముందు కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి ఎలా చెక్ చేయాలో ఒకసారి చూద్దాము. మొదటిగా హ్యాంగిల్స్ ఉన్నాయి. హ్యాంగిల్స్ తీసుకుంటే హ్యాంగిల్స్లో వచ్చి రాళ్ళు అయితే ఏం లేవు, ఎనామిల్ ఉన్నాయి. ఎనామిల్ సుమారుగా ఒక 300 మిల్లీలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని వెయిట్ చూద్దాం. ఈ వెయిట్ వచ్చి 4 గ్రామ్స్ ఉన్నాయి. 4 గ్రామ్స్లో ఎనామిల్ వెయిట్ తీయగా ఒకసారి చెకింగ్ చేద్దాం. యాసిడ్ టెస్ట్ చేపిద్దాం. యాసిడ్ టెస్ట్ మొదటిగా గీట్ రాయి మీద గీట్ పెట్టుకుంటాం. గీట్ పెట్టాక దీని మీద 2 రకాల యాసిడ్ డ్రాప్స్ వేస్తాం. యాసిడ్ డ్రాప్స్ వేసి చెక్ చేస్తాం. ఇది హ్యాంగిల్స్ వచ్చి యాసిడ్ టెస్ట్లో బాగానే ఉన్నాయి. హాల్మార్క్ స్టాంప్ ఉందా, ఏ స్టాంపులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. హ్యాంగిల్స్కి వచ్చి రెండింటికి కూడా హాల్మార్క్ స్టాంప్ ఉంది. దీన్ని బట్టి దీని ధర గవర్నమెంట్ వారు, బ్యాంకు వారు గ్రాముకి ఎంత ఇస్తారో దాన్ని బట్టి నిర్ణయించి దీనికి అమౌంట్ ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే నెక్లెస్ మొదటగా సుమారుగా ముందు వస్తువు చూసి అంచనా వేయాలి. ఇది అసలు ఒరిజినల్లో కాదుంది. తర్వాత స్టాంప్ చూద్దాం. హాల్మార్క్ స్టాంప్ ఉంది. తర్వాత దీని తూకం చూద్దాం ఎన్ని గ్రాములు ఉంది. ఇది వెయిట్ వచ్చేసరికి 14 గ్రాములు ఉందండి. దీనికి ఎనామిల్ స్టోన్ వెయిట్ వచ్చేసరికి ఒక 2 గ్రాముల వరకు పోతుంది. దీనికి 2 దగ్గర టెస్ట్ చేసుకోవాలి. ఒకటి జాయింట్, 2 చైన్ల దగ్గర కూడా టెస్ట్ చేయాలి. అప్పుడు దీన్ని హాల్మార్క్ వస్తుందా కాదా అనేది మనకి క్లారిటీ వస్తుంది. మొదటిగా కొండీల దగ్గర చెక్ చేపిద్దాం. అలాగే చైన్ దగ్గర కూడా జాయింట్ ఒకటి చెక్ చేపిద్దాం. చెక్ చేశాక యాసిడ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది యాసిడ్ టెస్ట్లో కూడా బాగానే ఉంది కాబట్టి ఇది హాల్మార్క్ వస్తువు అని నిర్ధారణ అయింది. ఇప్పుడు దీనికి ధర కూడా బ్యాంకు వారు గ్రాముకి ఎంత నిర్ణయించారో దాని ప్రకారం ఇస్తారు. ఇప్పుడు ఇంకో వస్తువు వచ్చి బ్యాంగిల్స్, 2 జతల బ్యాంగిల్స్ ఉన్నాయండి. వీటికి ఎనామిల్ కానీ రాళ్ళు కానీ ఎటువంటివి లేవు కాబట్టి బంగారంకి సుమారుగా కొంచెం 1 గ్రామ్ వరకు లెస్ చేసి ఇవ్వచ్చు. అన్నిటికీ 4 బ్యాంగిల్స్ కూడా హాల్మార్క్ వేసి ఉందండి. ఈ తూకం వచ్చేసరికి వెయిట్ చూద్దాం. ఇప్పుడు వెయిట్ వచ్చేసరికి 4 వచ్చి 20 గ్రాములు ఉన్నాయండి. 4 ఒక 2 టెస్ట్ చేపిద్దామండి ముందు. ఇవి కూడా టెస్ట్లో పాస్ అయ్యాయండి. హాల్మార్క్ వస్తువులే కాబట్టి ఇది బ్యాంకు వారు నిర్ణయించిన ప్రకారం ధరిస్తాము. అలాగే ఇక్కడ స్కేల్ ఉందండి. ఈ స్కేల్ ద్వారా మన వస్తువులకి స్టోన్ ఎంత సైజు ఉందో ఆ సైజుని బట్టి మనం ఎంత వెయిట్ తీయాలో నిర్ణయించవచ్చు. అలాగే ఉంగరం ఉందండి. ఇక్కడ పగడ ఉంగరం హాల్మార్క్ ఉందా లేదా ముందు చెక్ చేద్దాం. హాల్మార్క్ స్టాంప్ ఉంది. నెక్స్ట్ పగడం వచ్చి సుమారు 1 గ్రామ్ వరకు ఉంటుంది కాబట్టి గ్రామ్ వెయిట్ తీసి ఇది వెయిట్ ఎంత ఉందో చూద్దాం. ఇది వెయిట్ వచ్చేసరికి 5 గ్రామ్స్ ఉందండి. 5 గ్రామ్స్లో గ్రామ్ పగడం తీసివేయగా దీన్ని టెస్ట్ చేపిద్దాం. ఇప్పుడు యాసిడ్ టెస్ట్. ఇది కూడా యాసిడ్ టెస్ట్లో పాస్ అయిందండి. 916 ఉంది. అందులో ప్రభుత్వ గవర్నమెంట్ బ్యాంకు వారు సుమారుగా ఒక వస్తువుకి వచ్చి గ్రాముకి 10,000 వరకు ఇస్తున్నారు మరి ప్రస్తుతం. అలాగే ఇప్పుడు హారం చూద్దామండి. హారానికి కూడా ఎనామిల్ ఉంది ప్రస్తుతానికి. రాళ్ళు అయితే ఏమీ లేవు. ఎనామిల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 2 గ్రాముల వరకు లెస్ చేసి చూడొచ్చు.
తర్వాత హాల్మార్క్ స్టాంప్ ఉందా లేదా చెక్ చేద్దామండి. హాల్మార్క్ స్టాంప్ ఉంది. చైన్ కూడా చెక్ చేద్దాం.